అందరికీ ఇక్కడే నా ముందర ఇప్పుడే సన్మానం చేశాం. ఎంతోమంది దాతలు ముందుకొచ్చారు. ఆ రోజు వాళ్ళు చేసిన సహాయం ఈరోజు ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ ఇన్ విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో తయారైంది. ముందు చూపుతో ముందుకు వచ్చినటువంటి దాతలందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ చదివినటువంటి పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులను చూస్తున్నా, మీ ఉత్సాహాన్ని చూస్తున్నా, వచ్చినప్పటి నుంచి మీ డైనమిజం చూస్తున్నా, నా నమ్మకం అంతా మీ మీదనే. తప్పకుండా ఈ సిద్ధార్థ అకాడమీ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు మీరు ఒక చరిత్ర తిరగరాయబోతున్నారు. అలాంటి చరిత్ర తిరగరాయబోయే విద్యార్థులకు అభినందనలు. టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి, యాజమాన్యానికి ఇప్పుడే అప్పారావు గారు వచ్చి మాట్లాడుతూ, నేను ఇంకా మొదటి ఈ యొక్క అకాడమీ పెట్టడానికి కృషి చేశాను. ఇది ఎన్ని రోజులు ఉంటుందని అందరూ ఎగతాళి చేశారు. 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా ఉంటుందని చెప్పాను. నేను అందుకే ఆయనకు ఒక మాట చెప్పాను, 50 ఏళ్ళు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ యొక్క సిద్ధార్థ అకాడమీ ఐక్యతకు తిరుగు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విజయవాడ అనంగానే గుర్తొచ్చేది విద్యల వాడ. ఇది నేను చెప్పింది కాదు. ఎడ్యుకేషన్కు ఇక్కడి నుంచే ప్రాధాన్యత ఇచ్చింది. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చాలామంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నారు. ఇప్పుడిప్పుడు వేరే ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని దశాబ్దాల నుంచి విజయవాడకు ఆ పేరుంది. ఎన్నో విద్యా సంస్థలు ఇక్కడ లక్షల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. సిద్ధార్థ అకాడమీ సంస్థలు ఇందులో ముఖ్యమైన విద్యా వ్యవస్థ. విజయవాడ చెప్పంగానే మనకందరికి గుర్తొచ్చేది సరస్వతీ దేవికి కొలువైనటువంటి ప్రాంతం. ఈ ఇన్స్టిట్యూట్ చూశాను. దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా ఇక్కడ చదువుకున్న వాళ్ళే మెజారిటీ ఉన్నారు. ఎవరైనా ఐఐటి పాస్ కావాలంటే, జేఈఈ పాస్ కావాలంటే, నీట్లో సీట్ కావాలంటే, లా సెట్లో పాస్ కావాలంటే నేరుగా విజయవాడకు వస్తే సీటు గ్యారంటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సెంటర్ ఇది. ఒక సంస్థ 10 ఏళ్ళు 20 ఏళ్ళుంటే గొప్పగా అనుకుంటాం. 50 సంవత్సరాలు. ఆ రోజు నేనే సిల్వర్ జూబ్లీకి వచ్చా 2000 సంవత్సరంలో. మళ్ళీ ఈరోజు గోల్డెన్ జూబ్లీ కూడా వచ్చారంటే అది విద్యా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత. ఇంకొక పక్కన మీరు చూస్తే మనం ఏ విత్తనం నాటితే అది మొక్క వస్తుందో, రూటెడ్ ఇన్ ట్రెడిషన్, గ్రోయింగ్ ఇన్ ఎక్సలెన్స్. ఇది సిద్ధార్థ విద్యా సంస్థలు నాటిన విత్తనం ఒక మహావృక్షంగా ఎదిగింది. బ్రహ్మాండమైన ఫలితాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలకి ఇక్కడ మీరు చూస్తే 1975లో ఆ రోజు పెనుమనేని వెంకటేశ్వరరావు గారు, వైవీరావు గారు, సుబ్బారావు గారు వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు అద్భుత విజయాలు సాధిస్తూ ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ వ్యవస్థను నడిపించిన గతంలో మేనేజ్మెంట్ కానీ, ప్రస్తుతం నడిపిస్తున్న మేనేజ్మెంట్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
అర్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మనం చూస్తే సుదీర్ఘ ప్రస్థానంలో ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్, లా, బిఎడ్, ఫార్మసీ, డెంటల్, హోటల్ మేనేజ్మెంట్ దగ్గర 18 కాలేజీలు. ఈరోజు మీరు చూస్తే 28,000 మంది స్టూడెంట్లు, 3,000 మంది ఫ్యాకల్టీలు 50 సంవత్సరాలు చరిత్ర సృష్టించారంటే